హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ షాలాక్స్. అందరు ఎలా ఉన్నారన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈరోజు రథసప్తమి కదా, అందరికీ హ్యాపీ రథసప్తమి అండి. పొద్దున్నే సూర్యభగవానుడికి ఎంతమంది పాలు పొంగించుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సూర్యభగవానుడు అన్నదే ఒక ఆరోగ్యం అంటారు కదా, ఆరోగ్యానికి సంబంధించినవి ఇలాంటివి ఎలర్జీస్ ఇవన్నీ వాటికి దూరం చేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు అని చెప్తూ ఉంటారు. సో కంపల్సరీ ఈరోజైతే పాలు పొంగించుకోవాలని మా అమ్మ అయితే చాలా చాలా చిన్నప్పటి నుండి చాలా ఎక్కువ అన్నమాట. రథసప్తమి రోజు ఏ రోజు మేము పూజ కానీ పాలు పొంగించుకోవడం కానీ స్కిప్ చేసిన అయితే లేదు. నాకు గుర్తున్నంత వరకు చిన్నప్పటి నుండి ఇప్పుడు దాకా మా మమ్మీ అయితే చాలా చాలా పర్టికులర్గా ఉంటుంది. రథసప్తమి రోజు కంపల్సరీ చేసుకోవాలి. అండ్ మాఘపు ఆదివారాలు, ఇప్పుడు మాఘమాసం రన్ అవుతుంది కదా, మాఘపు ఆదివారాలు కూడా చేసుకోవాలి, పాలు పొంగించుకోవాలి అనేసి చాలా పర్టికులర్గా ఉంటుంది. బట్ నేను మాఘపు ఆదివారాలు అయితే చేయట్లేదు, కానీ ఈరోజు అయితే చేశానండి. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియో షార్ట్ అన్నది అప్లోడ్ చేస్తున్నాను. ఇక నుండి రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. వీక్లీ ఒక 3 కానీ 2 కానీ కంపల్సరీ అప్లోడ్ చేస్తానండి. అండ్ అందరూ చూసి ఆనందించండి. అండ్ మధ్యలో ఒక వీడియో అయితే అది రివర్స్ తిరిగింది. అది నేను యాక్చువల్గా ఫుల్ వీడియో కింద చేశాను, అది రివర్స్ తిరిగింది. సో దాన్ని కొంచెం ఇగ్నోర్ చేయండి, ఓకేనా. అది నార్మల్గా చూసినప్పుడు బాగానే ఉంది, అది వీడియో అప్లోడ్ చేశాక అది రివర్స్లో వస్తుంది అన్నమాట. ఆ చిన్న క్లిప్ అయితే మాత్రం ఇగ్నోర్ చేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇలా మాట్లాడి కూడా చాలా రోజులు అయిపోయింది, నా వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా. సో ఈ వీడియో చూసి మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఎంతమంది ఈరోజు రథసప్తమి రోజు పాలు పొంగించుకున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. అండ్ హైదరాబాద్ లాంటి టౌన్లో ఉన్న వాళ్ళకి బయట పాలు పొంగించుకోవడం కుదరదు కదా. సో నేను ఈరోజు అయితే గ్యాస్ స్టవ్ మీదే పొంగించేసుకున్నాను. మా ఊళ్ళో అయితే మా మమ్మీ ఆల్రెడీ తను ఫుల్ ప్రిపేర్డ్లో చేసుకుంది. ఆవు పిడకలు పెట్టి బయట దాని మీద గిన్నె పెట్టి పాలు పోసి పాలు పొంగించుకొని పరవన్నం చేసుకుంది. సో ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళకి అది ఇలాంటివన్నీ కుదురుతాయి, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి. బట్ టౌన్లో ఉన్న వాళ్ళకి కుదరదు కదా, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.